మెమరీ మామూలు గూగుల్ డ్రైవ్‌లో అలా పెడితే 10 వీడియోలకే అయిపోద్ది కదా! అది హ్మ్. యూట్యూబ్‌లో పెడితే ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా! ఆ! అది. హ్మ్. ఓకే. అక్క మీరు నాకేమైనా ఇలా మెటీరియల్ ఏమైనా చెప్తారా అక్క? ఇంకెక్కడి నుంచి ఇంకేమైనా నేర్చుకోవచ్చా అని? నీకు కొన్ని నోట్స్ పంపించాను ఇప్పుడే. ఓకే. ఓకే అక్క. అయి గో త్రూ అయితే మోర్ దాన్ ఎనఫ్. ఆ! ఎక్కడో ఉన్నాను. ఓకే. సో, మొన్న సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో 2 టైప్స్ చూసాం కదా! హ్మ్. దానిలో స్టేజెస్ కూడా చూసాం. లైక్ హ్మ్. అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, డెవలప్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ అండ్ హ్మ్. మెయింటెనెన్స్ కదా! సో, హ్మ్. ఇవాళ మనము ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అజైల్‌లోనే ఇంకొంచెం డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం అజైల్. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ చెప్తాం. ఓకే. సో, ఇప్పుడు అజైల్ అంటే ఏం చెప్పావు? లార్జ్ రిక్వైర్మెంట్స్‌ని స్మాల్ యూజర్ స్టోరీస్‌గా చేసుకుంటాం అని చెప్పాం కదా! హ్మ్. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ దగ్గర చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో, నీకు చాలా యూజర్ స్టోరీస్ ఉన్నాయి. కానీ అన్ని ఓకే. యూజర్ స్టోరీస్‌ని మనం ఒకటేసారి తయారు చేయం కదా! హ్మ్. సో, కొంచెం కొంచెం తీసుకొని డెవలప్ చేసుకుంటూ వస్తాము. అయితే ఓకే. ఇప్పుడు మనము కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నప్పుడు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో ఆటి మీద మనం హ్మ్. వర్క్ చేస్తున్నాం. బట్ రిమైనింగ్ అన్నీ బ్యాలెన్స్ ఉండిపోతున్నాయి గదా! హ్మ్. సో, ఇంకా వాటి మీద మనం ఏం పని చేయట్లేదు కదా! సో, మనం ఇంకా హ్మ్. వర్క్ చేయకుండా అలా పెండింగ్ ఉన్న ఐటెమ్స్‌ని మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాస్ బ్యాక్‌లాగ్స్. సో, ఓకే. ఆ బ్యాక్‌లాగ్స్ ఆర్ నథింగ్ బట్ ఆ రిక్వైర్మెంట్స్ ఆ యూజర్ స్టోరీసే కానీ ఇంకా వర్క్ చేయట్లేదు అంతే. సో, మనం ఓకే. వెనక్కి పెట్టుకొనుంటాం. సో, ఎప్పుడైతే మనకు వర్క్ కావాలో దానిలో నుండి ఏదో ఒకటి సెలెక్ట్ జేస్తారు. సో, ఆ సెలెక్ట్ చేసేది ఎవరు చేస్తారంటే ప్రొడక్ట్ ఓనర్ సెలెక్ట్ జేస్తారు. సో, ఆ ఓకే. ప్రొడక్ట్ ఓనర్‌కి ఏం కావాలి, ఏది త్వరగా కావాలి అనేది డిసైడ్ చేస్తే దాని మీద మనం వర్క్ చేస్తామనమాట. ఓకే. వాళ్ళ రిక్వైర్‌మెంట్ బట్టే ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలా అని మనకు తెలుస్తుంది. అలానే తెలుస్తది. హ్మ్. స్టార్ట్ చేస్తాం. అవును. ఓకే. సో, ఇప్పుడేం చేస్తామంటే ఇన్ని రిక్వైర్మెంట్స్‌లో టార్గెట్స్ పెట్టుకుంటాం. సో, ఎజైల్ ఈజ్ లైక్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకునేటట్లనమాట. సో, ఆ షార్ట్ ఓకే. టర్మ్ గోల్స్ కూడా ఎలా అంటే ఆహ్, జనరల్‌గా స్ప్రింట్ అని అంటారనమాట. సో, స్ప్రింట్ హ్మ్. విన్నావా ఎప్పుడైనా? ఆ! హ్మ్. ఏం తెలుసు నీకు స్విన్ స్ప్రింట్ గురించి? అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పనిచేసేదక్క. ఆ అమ్మాయి చెప్పేది ఇలా ఈ మీటింగ్స్ అవుతాయి ఆఫీస్‌లో ఏమన్నా యూజర్ స్టోరీ డిప్లాయ్ చేసే ముందు అన్నట్టు. హ్మ్. సో, స్ప్రింట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైమ్ బౌండ్ డ్యూరేషన్ అనమాట. అవును. రికార్డింగ్ ఆన్ చేశానా? చేశాలే. టైమ్ బౌండ్ డ్యూరేషన్ అనమాట. అంటే లైక్ మామూలుగా స్ప్రింట్ రన్నింగ్ అంటారు. సో, స్ప్రింట్ హ్మ్. రన్నింగ్ అంటే ఏంటంటే తక్కువ డిస్టెన్స్ ఫాస్ట్‌గా పరిగెత్తడాన్ని మనం స్ప్రింట్ రన్ అంటామనమాట బేసిక్‌గా. ఓకే. సో, స్ప్రింట్ రన్‌లో ఎలా ఉంటది అనంటే ఆహ్, మన ప్రాజెక్ట్‌కి ఆహ్, ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. లైక్ 2 వీక్స్ అనైనా ఫిక్స్ చేసుకోవచ్చు. 3 వీక్స్ అనైనా ఫిక్స్ చేసుకోవచ్చు. 4 వీక్స్ అనైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. మాక్సిమం 4 వీక్స్ ఉండిద్దనమాట. సో, ఇప్పుడు ఓకే. మనం మన స్ప్రింట్ 2 వీక్స్ అని మనం డిసైడ్ అయ్యామనుకో, అంటే హ్మ్. ఇవాల్టి నుండి 2 వారాల వరకు మనం ఏమేం పని చేయాలని డిసైడ్ అవుతాం. వాటి హ్మ్. మీద వర్క్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ హ్మ్. 2 వారాలు ఏం పని చేయాలి? ఆ నెక్స్ట్ 2 వారాలు. సో, ఎవ్రీ 2 వీక్స్‌కి మన సైకిల్ అనేది రీసెట్ అవుతుందనమాట. సో, ఓకే. గోల్స్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం అంతా హెల్తీ ఫుడ్ తినాలి అని పెట్టుకున్నాం అనుకో, ఈ వారం హ్మ్. అంతా హెల్తీ ఫుడ్ తినేస్తాం. తినేసిన తర్వాత నెక్స్ట్ హ్మ్. వీక్ ఏం తినాలి? ఇంకా హెల్తీగా తినాలా? కొంచెం జంక్ తినాలా? సో, అది మనం ఏం హ్మ్. టార్గెట్స్ పెట్టుకున్నామో, ఆ టార్గెట్స్‌ని అచీవ్ చేయాలనమాట బేసిక్‌గా. హ్మ్. సో, ఇప్పుడు ఆ టార్గెట్స్‌ని అచీవ్ చేయడానికి ప్రతి ప్రాజెక్ట్‌కి ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉండిద్ది. సో, ఒకసారి నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు నీ స్ప్రింట్ అనేది 2 వీక్స్ అని ఫిక్స్ అయితే, ఎవ్రీ 2 వీక్స్‌కి నీ వర్క్ అనేది మారుతది. ఓకే. 3 వీక్స్ అయితే 3 వీక్స్‌కి మారుతది. సో, నేను చాలామంది ఎవరైనా అడిగారనుకో లైక్ మీ స్ప్రింట్ వాట్ ఈస్ యువర్ స్ప్రింట్ డ్యూరేషన్ అని. అప్పుడు నువ్వు హ్మ్. 2 వీక్సో, 3 వీక్సో, 4 వీక్సో మనం మన ప్రాజెక్ట్‌లో ఏదుంటే అది చెప్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు మన దగ్గర టైం ఉంది. సో, 2 హ్మ్. వారాలుంది. అయితే హ్మ్. ఇప్పుడు దానిలో మన టీమ్‌లో ఒక ముగ్గురు డెవలపర్స్, ఇద్దరు టెస్టర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ హ్మ్. ఉన్నారు. సో, ఇప్పుడు ఈ హ్మ్. 5 మెంబర్స్ వారానికి మనం 5 డేస్ పని చేస్తాం గదా! ఆఫీస్‌లో. హ్మ్. సో, మండే టు ఫ్రైడే. ఈచ్ హ్మ్. రోజు 8 గంటలు. హ్మ్. హ్మ్. సో, మనకి ఎలా లెక్కేస్తారంటే 8 ఫైవ్స్ 40 అవర్స్. 40 అవర్స్ వర్క్ పర్ పర్సన్ వచ్చేలాగా సెలెక్ట్ చేస్తారు యూజర్ స్టోరీస్ అనేవి. సో, ప్రతి ఓకే. యూజర్ స్టోరీ ఒకటే టైం పట్టదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కలర్ ఉంది.
ఈ కలర్ ఈ హ్మ్. ఎర్రర్ మెసేజ్ దగ్గర ఉన్న ఈ కలర్‌ని ఇలా మల్టీ కలర్ కాకుండా దీని వెనక బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ చేయాలంటున్నాను. అదేంటి ఓకే. జస్ట్ కలర్ మార్చడమే. సో, చిన్న చేంజ్. హ్మ్. అదే నేను హ్మ్. ఇప్పుడు ఈ పేజ్ మొత్తం ఈ హోమ్ పేజ్‌లో ఈ ఫార్మాట్, పెయింటర్, పేస్ట్, అలైన్‌మెంట్స్ ఇవన్నీ పెట్టాలి. బోర్డర్స్ పెట్టాలి. ఇవాళ నేను చెప్పాననుకో, ఇవి కొంచెం ఎక్కువ హ్మ్. టైం పడతది. సో, హ్మ్. స్టోరీ బట్టి అది ఎంత టైం పట్టేదనేది మారిపోతది. సో, పర్ ఓకే. పర్సన్ వాళ్ళ కెపాసిటీ, ఆ వారానికి వాళ్ళ కెపాసిటీ ఏంటి? ఆ 2 ఇప్పుడు 2 వీక్స్ అన్నాననుకో, 2 వీక్స్‌కి హ్మ్. సరిపడా వర్క్ ఒక్కొక్క పర్సన్‌కి ఉందా లేదా అనేది చూస్తాము. సో, అది ఎలా చూస్తామో నీకు నెక్స్ట్ చెప్తాను. బట్ ఓకే. ఇక్కడ నీకు ఏం అర్థం అవ్వాలంటే స్ప్రింట్‌లో మనం యూజర్ స్టోరీస్ అనేవి పిక్ చేసుకుంటాము. సో, ఆ పిక్ హ్మ్. చేసేది ప్రొడక్ట్ ఓనర్ సెలెక్ట్ చేసి ఇస్తారు. ఇక్కడి ఓకే. వరకు అర్థమైందా? హ్మ్. సో, ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ మనకి సెలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత మనం అసలు ఈ సెలెక్ట్ చేసినయి మనం ఏం వర్క్ చేయాలి? దాని మీనింగ్ ఏంటి? ఆ యూజర్ స్టోరీస్ అసలు ఎలా ఉంటాయి? అవన్నీ మనకు అర్థం అవ్వాలి కదా! హ్మ్. సో, దానికోసం ఏం చేస్తారంటే రిఫైన్‌మెంట్ మీటింగ్ అంటారనమాట. సో, ఓకే. రిఫైన్‌మెంట్ మీటింగ్‌లో ఏమైద్ది? ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఎవరు రాస్తారు? బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ రాస్తాడు కదా! సో, బిజినెస్ హ్మ్. అనలిస్ట్ మనందరిని కూర్చోబెట్టి డెవలపర్స్‌ని, టెస్టర్స్‌ని, ప్రొడక్ట్ ఓనర్‌ని అందరిని కూర్చోబెట్టి హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇది రిక్వైర్మెంట్. ఇది మనం అచీవ్ చేయబోతున్నాము అనని. సో, అతను ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి అది ఎంత కష్టము, ఈజీయా, ఎంత టైం పడతది, అలా ఒక డిస్కషన్ చేసుకుంటాం అందరం. హ్మ్. సో, ఇప్పుడు ఒక యూజర్ స్టోరీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది. ఇక్కడ లాగిన్ యాస్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు సీ లాగిన్ పేజ్ విచ్ హాస్ 3 ఫీల్డ్స్. యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్. సో, రైట్ హ్మ్. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే సబ్మిట్ కొడితే లాగిన్ అవ్వాలి, లేకపోతే లేదు. ఇలాంటిది హ్మ్. నేను ఒక యూజర్ స్టోరీ రాసి ఇచ్చాననుకో, అప్పుడు హ్మ్. బిజినెస్ అనలిస్ట్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు డెవలపర్స్ ఇది తయారు చేయాలంటే ఎంత టైం ఒక 3 డేస్ పట్టిద్ది అని అన్నారనుకో. టెస్టర్స్ హ్మ్. ఒక టెస్ట్ చేయడానికి ఒక 2 డేస్ పట్టిద్ది అన్నారనుకో. అప్పుడు మొత్తం హ్మ్. మీద 5 డేస్ పడుతుంది. సో, మనం హ్మ్. దీనికి 5 డేస్‌కి సరిపడా స్టోరీ పాయింట్స్ ఇవ్వాలి. సో, స్టోరీ పాయింట్ అనేది ఇప్పుడు 5 డేస్ అంటే 5 స్టోరీ పాయింట్స్ అని కాదు. సో, ఓకే. మనకి ఫిబొనాకీ సిరీస్ అని ఉంటదనమాట. సో, హ్మ్. ఫిబొనాకీ సిరీస్ అంటే ఇలా ఉంటది. 0, 1, 2, 3, 5, 8, 13 అంటే ముందు నంబర్‌ని యాడ్ చేసుకుంటూ ఎళ్ళేదాన్ని వి కాల్ ఇట్ యాస్ ఫిబొనాకీ సిరీస్ అనమాట. ఫిబొనాచి సిరీస్. సో, ఈ హ్మ్. ఫిబొనాకీ సిరీస్‌లో ఆహ్, ఒక హాఫ్ డేలో అయిపోతుందనుకో వర్క్. హ్మ్. 1 హ్మ్. స్టోరీ పాయింట్ ఇస్తాము. 1 డే హ్మ్. పడుతుందనుకో 2 స్టోరీ హ్మ్. పాయింట్స్ ఇస్తాము. హ్మ్. ఓకే. 2-3 డేస్ పడుతుందనుకో 3 స్టోరీ పాయింట్స్ ఇస్తాం. 3-5 అయితే 5 స్టోరీ పాయింట్స్. ఒక హ్మ్. మోర్ దాన్ 1 వీక్ అవుతుంది అంటే 8 ఇస్తాము. సో, 8 ఓహ్! ఇస్తున్నామంటే అది చాలా పెద్ద రిక్వైర్మెంట్ అయిపోతుంది. అంటే మనకిప్పుడు ఓకే. మరి 2 వారాలు అదొక్కటే అయిపోద్ది కదా! సో, మళ్ళీ ఏం హ్మ్. చేస్తారు 8, 13 ఇలా అయిపోతున్నాయి అనుకో అంత పెద్దయి అనుకో వాటిని మళ్ళీ స్మాల్ స్మాల్ యూజర్ స్టోరీస్‌గా డివైడ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే. సో, లార్జ్ ఉన్న యూజర్ స్టోరీలోనే మళ్ళీ ఇంకా పార్ట్స్‌గా డివైడ్ డివైడ్ చేసుకుంటారు. చేసుకుంటారు. ఎందుకంటే మరి లార్జ్‌గా అయిపోయినాయి అనుకో 2 వారాలు ఆ ఒక్క దాని మీదే పని సరిపోయిద్ది కదా! ఆ! సో, ఆ! స్మాల్ స్మాల్ డెలివరీస్ ఇచ్చుకుంటా ఎళ్ళిపోతే మనకు ఫాస్ట్‌గా వర్క్ అయిద్దని. సో, పెద్ద ఓకే. పనిని చిన్న చిన్న పనులుగా చేసుకుంటే త్వరగా అవుతది అని బేసిక్‌గా. హ్మ్. సో, ఇప్పుడు ఇక్కడేంటి లార్జ్ అంటే లైక్ పెద్దది. అన్నిటికన్నా హ్మ్. పెద్దది ఉన్నదాన్ని ఏం చేస్తారు? అలాంటప్పుడు దాన్ని ఒక పేరెంట్‌లా చేసేస్తారనమాట. అంటే లైక్ ఒక ఎపిక్ అని అంటారు. ఓకే. ఎపిక్ అంటే మనకి గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్. మోర్ దాన్ 1 యూజర్ స్టోరీ గనక కలిపి మనం దాని గురించి మాట్లాడుతుంటే మనం ఏం చేస్తామంటే కామన్‌గా దానికి ఒక ఎపిక్ అంటామనమాట. సో, ఎపిక్ ఓకే. లోపల యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఇయన్నీ హ్మ్. ఎలా ఉంటాయో ఒక టూల్‌లో ఉంటాయి. నీకు చూపిస్తాను తర్వాత. హ్మ్. సో, రిఫైన్‌మెంట్ సెషన్‌లో బేసిక్‌గా ఆ రిక్వైర్మెంట్స్‌ని అర్థం చేసుకొని ఎంత టైం పట్టిద్దనేది గెస్ చేస్తున్నాం అంతే. పక్కా హ్మ్. ఇంత టైంలోనే చేయాలని డిసైడ్ అవుతున్నాం. కానీ అలా అయిద్దా అవ్వదా డిపెండ్స్. ఓకే. రియల్ టైమ్‌లో మారిపోవచ్చు. హ్మ్. బట్ మన టార్గెట్ మాత్రం అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని. ఓకే. ఇప్పుడు నేను 2 డేస్ 2 స్టోరీ పాయింట్స్ ఇచ్చానంటే నేను 1 డేలోనే నా వర్క్ అయిపోవాలి అంతే. ఆ! హ్మ్. సో, ఇప్పుడు మనం మనకి రిక్వైర్మెంట్ ఏంటో అర్థమైపోయింది. మనకి రిఫైన్‌మెంట్ అయిపోయింది. హ్మ్. తర్వాత ఏం చేస్తారంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ పెడతారు. సో, స్ప్రింట్ ఓకే. ప్లానింగ్ మీటింగ్‌లో ఏం జరిగిద్దంటే ఇప్పుడు నేను నీకు చెప్పాను కదా! 40 పాయింట్స్ పర్ పర్సన్ వర్క్ చేయాలని 40 అవర్స్. హ్మ్. సో, దానికి హ్మ్. సరిపడా ఒక డెవలపర్స్‌కి ఒక ఆ రోజు ఆ వారం 2 వారాల్లో వాళ్ళకి సెలవులు ఉన్నాయనుకో, ఆ హ్మ్. సెలవులు తీసేసి రిమైనింగ్ టైంలో వాళ్ళు ఎంత కంప్లీట్ చేయగలరు. అలా ప్రతి ఒక్కరికి వర్క్ అసైన్ చేసేస్తారు.
మనకి హ్మ్. ఈళ్ళందరూ చేసిన వర్క్ అంతా మళ్ళీ మనకే వస్తది కదా! సో, మనకి మళ్ళీ స్పెసిఫిక్‌గా అసైన్ చేయరు. బట్ ఓకే. డెవలపర్స్‌కి మాత్రం అసైన్ చేస్తారనమాట. ఓకే. హ్మ్. ఆ తర్వాత మనకి ప్లానింగ్ రోజు ఇవాళ మన స్ప్రింట్ ప్లానింగ్ అని అన్నారనుకో, ఇవాళ మీటింగ్ జరిగిద్ది. జరిగినప్పుడు హ్మ్. వీటి మీద మనం వర్క్ చేస్తున్నాము అని స్టార్ట్ చేస్తామనమాట. సో, అది మన హ్మ్. ఫస్ట్ డే ఆఫ్ ద స్ప్రింట్. ఆ రోజు స్టార్ట్ హ్మ్. అయింది. ఆ రోజు నుండి నా స్ప్రింట్ 2 వీక్స్ అంటే 14 డేస్ వరకు నా వర్క్ ఆ 14 డేస్ లోపల నేను కంప్లీట్ చేయాలి. ఆ 14 డేస్‌లో కూడా ఎలాగా నేను 2 స్టోరీ పాయింట్స్ తీసుకుంటే ఇవాళ తీసుకున్న వర్క్ ఇవాళ అయిపోవాలి. ఓకే. సో, స్టోరీ పాయింట్స్ బట్టి మన వర్క్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటది. సో, హ్మ్. మనకి ఈ స్ప్రింట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత డైలీ మరి ఎవరేం చేశారనేది మనకు అర్థం అవ్వాలి కదా! ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అని. సో, హ్మ్. ఎవ్రీడే మార్నింగ్ 15 మినిట్స్ హ్మ్. ఈ మీటింగ్ ఉండిద్ది. దాని పేరేంటంటే స్టాండప్ కాల్ గాని, స్క్రమ్ కాల్ గాని అంటారనమాట. హ్మ్. ఓకే. సో, ఈ స్టాండప్ కాల్‌లో ఏం మాట్లాడతారంటే నిన్నేం చేసాం, ఇవాళ ఏం చేయబోతున్నాం. ఫాస్ట్‌గా 15 మినిట్స్‌లో అయిపోవాలి ఈ మీటింగ్. ఎందుకంటే ఓకే. ఇదివరకు వాటర్‌ఫాల్ మోడల్‌లో గంటలు గంటలు ఉండేవాళ్ళనమాట మీటింగ్స్‌లోని. అక్కడే అయిపోయేది ఓకే. టైం అంతా. ఇప్పుడు అలా కాదు. హ్మ్. 2 మినిట్స్ అప్డేట్స్ అంతే. హ్మ్. పర్ పర్సన్ 1 మినిట్‌లో చెప్పేయాలి మనం. హ్మ్. అలా 15 మినిట్స్‌లో అయిపోయే కాల్‌ని స్టాండప్ కాల్ అంటాం మార్నింగ్. సో, మనం ఓకే. డైలీ 2 వారాలు పని చేసేసాము. చేసిన తర్వాత లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్‌లో మనం ఏం చేస్తామంటే, ఇప్పటివరకు ఏం తయారైనవి అనేవి వీ హ్యావ్ టు షో డెమో ఇవ్వాలనమాట. ఎవరికి? ప్రొడక్ట్ ఓనర్‌కి అండ్ ఇంకెవరైనా మన అప్లికేషన్ వాడే స్టేక్ హోల్డర్స్ ఉంటే వాళ్ళందరికీ, మన టీమ్‌కి అందరికీ హ్మ్. మనం చూపించాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజే తయారు చేసాం అనుకోండి. ఇదిగోండి ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఎంటర్ కొడితే మనం లోపలికెళ్తాం. యాస్ సింపుల్ యాస్ దట్. సో, హ్మ్. మన ఆ స్ప్రింట్‌లో ఏవైతే యూజర్ స్టోరీస్ మీద వర్క్ చేసామో అది ఇవ్వాలి. జనరల్‌గా ఇది టెస్టర్సే ఇస్తారు. ఓకే. సో, మనం ఏ స్టోరీస్ మీద టెస్ట్ చేసామో ఆ ఫంక్షనాలిటీ ఏం చేశారో మనం జస్ట్ చూపించాలంతే. ఆల్రెడీ మనం దాని హుహు. మీదే పని చేసి ఉంటాం కాబట్టి మనకి ఈజీగానే ఉంటది. హ్మ్. సో, ఇది ఇప్పుడు స్ప్రింట్ అవ్వకముందు లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్ రెండో వారంలో అయిపోయే ముందు లాస్ట్ 2, 3 రోజుల ముందు లేకపోతే లాస్ట్ రోజు జరుగుతది స్ప్రింట్ రివ్యూ అనేది. స్ప్రింట్ హ్మ్. అవ్వకముందే జరుగుతది. ఓకే. ఓకే. వేరస్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ వచ్చేసరికి ఇది స్ప్రింట్ అయ్యాక జరుగుతది. సో, హ్మ్. అయ్యాక ఏం చెక్ చేస్తాము? ఇప్పుడు ఈ 2 వారాలు పని చేసాము. సో, పని హ్మ్. చేసిన తర్వాత 3 మెయిన్ థింగ్స్ చూస్తామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మనకు హెల్ప్ చేశారనుకో అండ్ హ్మ్. ఎవరైనా పని చేశారు. ఒక డిఫికల్ట్ టాస్క్ హ్మ్. అచీవ్ చేశారు. అప్పుడు వాళ్ళకి హ్మ్. అప్రిసియేషన్ అనేది దక్కాలి గదా! సో, మనం ఓకే. వాళ్ళకి అప్రిషియేట్ చేస్తామనమాట. షీ డిడ్ ఎ గుడ్ వర్క్. హ్మ్. స్ప్రింట్ వెంట్ వెల్ అలా హ్మ్. ఏదైనా మన ఏది గొప్పగా జరిగింది. క్లయింట్ హ్యాపీగా ఉంటే క్లయింట్ హ్యాపీ సంథింగ్ వీ హ్యావ్ టు హ్మ్. రైట్. ఇది ఎలా అంటే ఒక బోర్డ్ మీరో బోర్డ్ గానీ, లేకపోతే ఏదైనా ఒక ఎక్సెల్ షీట్ కానీ ఎక్కడో చోట పెడతారనమాట. మనల్ని రాయమంటారు. సో, మనం మన హ్మ్. ఒపీనియన్ రాయాలి. హ్మ్. సో, ఒకటి ఏది అయింది. నెక్స్ట్ ఏది హ్మ్. బాగోలేదు, ఎక్కడ ఇబ్బంది పడ్డాం. డెవలపర్స్ లాస్ట్ మినిట్ టెస్టింగ్‌కి ఇచ్చారా? రిక్వైర్మెంట్స్ లాస్ట్ మూమెంట్ వరకు ఫైనల్ అవ్వలేదా? సడన్‌గా హ్మ్. ఏదైనా రిక్వైర్మెంట్ క్లయింట్ కాదు వేరేది చేయండి అని చెప్పారా? మనం హ్మ్. ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి బేసిక్‌గా అనేది మనం రాస్తామనమాట. హ్మ్. ఆ తర్వాత ఏం ఇంప్రూవ్ చేయగలం? ఇంక ఈ ప్రాజెక్ట్‌లో మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? హ్మ్. ఇంకేం చేస్తే మన ప్రాజెక్ట్ బెటర్ అయిద్ది. ఈ 3 థింగ్స్ డిస్కస్ చేస్తారనమాట బేసిక్‌గా. ఓకే. సో, రెట్రోస్పెక్టివ్ ఎప్పుడు జరుగుద్ది? స్ప్రింట్ తర్వాత జరుగుతది. తర్వాత స్ప్రింట్ రివ్యూ ఏమో స్ప్రింట్ ముందే బిఫోర్. ఎండ్ అయ్యే ముందే జరుగుతది. రివ్యూ అంటే జస్ట్ మనం డెమో ఇస్తున్నాం. ఏం జరిగిందో ఆయనకి చూస్తున్నాం అంతే. ఏం జరిగింది? తయారు చేసామో దాన్ని ప్రెజెంట్ చేస్తున్నాం. బట్ హ్మ్. రెట్రోస్పెక్టివ్‌లో జరిగిపోయింది. రెట్రో అంటే ఏంటి? బ్యాక్ కదా! హ్మ్. పాతకాలం వయి కదా! సో, జరిగిపోయిన దాన్ని చూసి అసలు ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? ఏం చేశాము? ఏం చేశాము? అనేది చూసుకుంటామనమాట. ఈ రివ్యూలో ప్రొడక్ట్ ఓనర్ కూడా ఉంటారు గదా అక్క! ప్రొడక్ట్ రెట్రోస్పెక్టివ్‌లో ఉండరా? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ మ్యాండేటరీ కాదు. బట్ జనరల్‌గా ఉంటారు. ఓకే. బట్ రివ్యూలో మ్యాండేటరీ బికాజ్ వాళ్ళకే హ్మ్. కదా చూపిస్తున్నాము. ఆ! హ్మ్. అది. సో, స్ప్రింట్ అంటే చెప్పాను కదా! టైమ్ బాక్స్డ్ టైమ్ డ్యూరేషన్ బాక్స్. అనమాట. రొటేట్ అవుతా ఉంటది. బ్యాక్‌లాగ్ అంటే పెండింగ్ ఐటెమ్స్. హ్మ్. ఏవైతే మనం ఇంకా తయారు చేయలేదో అది. అయితే ఇప్పుడు మరి మన ఈ వర్క్ అంతా చేస్తూ ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఓనర్ ఏమో రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు. బిజినెస్ అనలిస్ట్ ఏమో దాన్ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు.
మనం పని చేస్తున్నాం. ఇప్పుడేమో హ్మ్. స్టోరీ పాయింట్స్ 2 అంటున్నాం, 3 అంటున్నాం, 5 అంటున్నాం. కానీ మనం ఇచ్చిన స్టోరీ పాయింట్స్ తగినట్టే మనం పని చేసామా లేదా అనేది ఎలా తెలుస్తది? ఎవరు చెక్ జేయాలి? మనల్ని టైమ్ టు టైమ్ ఒకళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి గదా! 2 స్టోరీ హ్మ్. పాయింట్స్ హ్మ్. చెప్పాం కానీ మనం 5 డేస్ తీసుకున్నాం అనుకో తప్పు గదా! సో, అలా హ్మ్. ట్రాక్ చేయడం కోసం అండ్ ప్రాజెక్ట్‌ని ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ గానీ, రివ్యూ గానీ ఇవన్నీ హోస్ట్ చేయడం లైక్ మీటింగ్ స్టార్ట్ జేయడం, ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, హ్మ్. లైక్ రెట్రోస్పెక్టివ్ బోర్డ్ మొత్తం తయారు జేయడం. హ్మ్. ఆహ్, ఇవన్నీ చేసే వాళ్ళ పేరు స్క్రమ్ మాస్టర్ అనమాట. సో, ఓహ్! బేసిక్‌గా ఈజ్ లైక్ మేనేజర్. సో, ప్రాజెక్ట్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుందనేది ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకేనా? సో, అది ఎజైల్‌లో స్క్రమ్ మోడల్. హ్మ్. ఆహ్, ఇప్పుడు మనం ఈ 2 ఏంటి ఎజైల్ అండ్ వాటర్ ఫాల్ అనేవి? మోడ్ ఎస్‌డిఎల్‌సి మోడల్స్ హ్మ్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. కదా! ఇప్పుడు ఇదేంటి హ్మ్. మొత్తం డెవలప్‌మెంట్ లైక్ ప్లానింగ్ నుండి డిప్లాయ్‌మెంట్ వరకు, మెయింటెనెన్స్ వరకు మొత్తం జరిగే సైకిల్. బట్ హ్మ్. మనం టెస్టర్స్ కదా! సో, మన హ్మ్. టెస్టింగ్‌కి గూడా ఒక స్పెసిఫిక్ లైఫ్ సైకిల్ ఉండిద్దనమాట. సో, దాన్ని మనం ఓకే. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటామనమాట బేసిక్‌గా. హ్మ్. సో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్‌లో గూడా సిమిలర్ స్టేజెసే ఉంటాయి. బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటది. హ్మ్. సో, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏమంటున్నాడు? రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో, అనాలిసిస్ అంటే రిక్వైర్మెంట్స్‌ని అర్థం జేసుకోవడం కదా! హ్మ్. సో, ఫస్ట్ హ్మ్. మన రిక్వైర్మెంట్స్ అర్థం గాకపోతే మనం ఎలా టెస్ట్ చేస్తాం? చేయలేం గదా! హ్మ్. సో, మన రిక్వైర్మెంట్స్ అర్థం జేసుకోవాలి. చేసుకున్న తర్వాత టెస్ట్ ప్లానింగ్. సో, మామూలుగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ప్లానింగ్ అంటే ఏం కన్సిడర్ చేయాలని చెప్పాను? ప్లానింగ్ అంటే ఆహ్, మ్ మనీ, డ్యూరేషన్, రిసోర్సెస్. కదా! సో, ఇక్కడ హ్మ్. గూడా అంతే. ఇక్కడేంటంటే టెస్ట్ చేయడానికి ఎంత టైం పడతది? ఎంతమంది టెస్టర్స్ కావాలి? ఎంత కాస్ట్ అవుతది? హ్మ్. సేమ్. సేమ్. హ్మ్. ఆ తర్వాత టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్. ఇప్పుడు డెవలపర్స్ అనుకో, వాళ్ళు కోడ్ రాస్తారు. బట్ హ్మ్. మనం కోడ్ రాయం గదా! హ్మ్. సో, మనమేం చేయాలి? మనం టెస్ట్ కేసెస్ రాయాలి. సో, టెస్ట్ కేసెస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు నీకు టెస్టింగ్ గురించి ఏం తెలీదు. బట్ నువ్వు ఒక హ్మ్. లాగిన్ పేజ్‌ని టెస్ట్ చేయమని నేను నీకిస్తున్నాను. సో, నువ్వు హ్మ్. బేసిక్‌గా అసలేం టెస్ట్ చేస్తావు? ఒక లాగిన్ పేజ్ ఇస్తే అది పనిచేస్తుందా లేదా అని చెప్పమంటే? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే అది పేజ్‌కి డైరెక్ట్ అవుతుందో లేదో చూడాలి. అది ఒకటి. ఇంకేం హ్మ్. చెక్ జేస్తావు? ఆహ్, ఇంకేం చెక్ చేయొచ్చు మనం లాగిన్ పేజ్‌లో? రైట్ యూజర్ నేమ్, యూజర్ పాస్వర్డ్ ఆ! కాకుండా? లాగిన్ పేజ్. అంటే బటన్ క్లిక్ చేస్తే అది అసలు బటన్ వర్క్ చేస్తుందా లేదా? ఆ! బటన్ వర్క్ చేస్తుందా లేదా? ఇంకా రాంగ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు కదా! మనం రాంగ్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చినప్పుడు పాస్వర్డ్ ఇస్తే అది రాంగ్ పాస్వర్డ్ అలా చూపిస్తుందా మనకి కింద ఇస్తుంది కదా! ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ తప్పిస్తే. ఆ! అది. మళ్ళీ పాస్వర్డ్‌లో గూడా వాళ్ళు అన్నీ లైక్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తాం గదా! అవన్నీ ఉన్నాయా లేదా? హ్మ్. అలా. సో, ఇవన్నీ మనం చూడాలి కదా! హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నోట్‌తో అనుకుంటే సరిపోదు గదా! సో, వీ హావ్ హ్మ్. టు డాక్యుమెంట్ దెమ్ సమ్‌వేర్ కదా! సో, ఆ ఓహ్! డాక్యుమెంట్ చేయడాన్నే వి కాల్ ఇట్ యాస్ టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్ అనమాట. అంటే ఈ వాలిడ్ యూజర్ నేమ్ అండ్ వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు యూజర్ సైన్ ఇన్ అవ్వాలి. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు యూజర్‌కి ఎర్రర్ మెసేజ్ రావాలి. హ్మ్. బటన్ క్లిక్ చేస్తే క్లిక్కబుల్‌గా ఉండాలి. పాస్వర్డ్ అనేది స్ట్రెంగ్త్ ఫాలో అవ్వాలి. హ్మ్. ఇవన్నీ గూడా మనం రా రాసుకోవాలన్నమాట ఒక చోట. సో, ఓకే. అది ఎక్కడ రాస్తాము ఏంటని నెక్స్ట్ నేర్పిస్తాను కానీ, బట్ హ్మ్. జస్ట్ మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 ఆలోచించి వీ హ్యావ్ టు రైట్ అనమాట బేసిక్‌గా. ఓకే. ఆ తర్వాత టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకుండేది టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనమాట. సో, టెస్ట్ హ్మ్. ఎన్విరాన్మెంట్ సెటప్‌లో ఏంటి అంటే, ఇప్పుడు నీకు ఆహ్ లైక్ డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లో నీకు ప్రొడక్షన్ రిలీజ్ ఇవి ఐడియా ఉన్నాయా? లైక్ డిఫరెంట్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు డైరెక్ట్‌గా నేను కోడ్ రాసేసి
ప్రొడక్షన్‌లో అంటే రియల్ టైమ్ పీపుల్‌కి వాడడానికి రిలీజ్ ఆ! జేయలేననమాట. బిఫోర్ డెవలప్‌మెంట్ దాంట్లో టెస్ట్ చేస్తారు కదా! ఆ! అంటే మా సర్వర్స్‌లో F60లో టెస్ట్ చేసాకే P60లో డిప్లాయ్ చేస్తారు. ఆ! కదా! సో, ఇప్పుడు అలానే ఇక్కడ గూడా మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే డెవలపర్ కోడ్ రాసుకునేది డెవలపర్ ఎన్విరాన్మెంట్. అంటే వాళ్ళకంటూ సెపరేట్ డేటాబేస్ ఉంటది. ఆ హ్మ్. డేటాబేస్ అనేది సేమ్ ప్రొడక్షన్ డేటాబేస్‌లా ఉండాల్సిన నెసెసిటీ లేదు. బికాజ్ ఎందుకంటే ప్రొడక్షన్ డేటాబేస్ చాలా కాస్ట్‌లీ. ఆ! బికాజ్ ఎక్కువ హ్యూజ్ మెమరీ అంతా ఉంటది కదా! హ్మ్. హ్మ్. బట్ దాని బదులు మనం ఏం జేస్తాము అనంటే చిన్నగా మనము లైక్ చిన్న సర్వర్స్ పెట్టుకుంటారు డెవలపర్స్. డెవ్ ఓకే. ఎన్విరాన్మెంట్‌కి. ఆ తర్వాత హ్మ్. ఏం జేస్తారు ఆహ్, ఇప్పుడు డెవలపర్ అంటే ఇప్పుడు వాడు రాసుకున్న కోడ్ మాత్రమే దానిలో డిప్లాయ్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఓహ్! టీమ్‌లో ముగ్గురు, నలుగురు ఉంటారు. ఇప్పుడు నువ్వు హ్మ్. కోడ్ రాసావు, నేను కోడ్ రాసాను. బట్ మన హ్మ్. ఇద్దరిది కూడా కలపాలి కదా! కలిపినప్పుడు పని హ్మ్. చేస్తుందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఉంది. హ్మ్. నేనేమో లాగిన్‌కి కోడ్ రాసాను. నువ్వేమో రిజిస్ట్రేషన్‌కి కోడ్ రాసావు. కానీ ఒక హ్మ్. యూజర్ రిజిస్టర్ అవ్వకుండా అసలు లాగిన్ అవ్వగలడా? హుహు. సో, మనం ఇద్దరికి కలిపినప్పుడు కూడా అది పని చేయాలి కదా! ఆ! సో, ఇద్దరియి కలిపినప్పుడు కూడా పని చేస్తుందా లేదా అని చూడడం కోసం మనం ఇంటిగ్రేషన్ ఎన్విరాన్మెంట్ పెట్టుకుంటామనమాట. ఓకే. ఆ తర్వాత ఆ 2 కలిపితే పనిచేస్తున్నాయి. బట్ ఎండ్ టు ఎండ్ మిగిలినయన్నీ గూడా అండ్ కొంచెం ప్రొడక్షన్ ఇంకొంచెం పెద్ద డేటాబేస్ పెద్ద సైజులో ఓన్లీ టెస్టర్స్ మాత్రమే ఇంకెవ్వరు దాన్ని కదల్చకుండా ఉండేలాగా ఉంచుకునేది టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే. అండ్ ఎగ్జాక్ట్ ప్రొడక్షన్ రెప్లికా సేమ్ ప్రొడక్షన్‌లో ఉన్న డేటాబేస్ లాంటిదే. మొత్తం ప్రొడక్షన్‌లో ఉన్న ఫంక్షనాలిటీస్ లాంటివే ఉండేది యూఏటీ గానీ, స్టేజ్ ఎన్విరాన్మెంట్ గానీ అంటారనమాట. సో, మనము డెవలపర్స్ ఏమో డెవలపర్ ఎన్విరాన్మెంట్‌లో, ఇంటిగ్రేషన్ ఎన్విరాన్మెంట్‌లో పనిచేస్తుందో లేదో చూసి మనకిస్తారు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో. సో, హ్మ్. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో మనం చెక్ చేసి అంతా బానే ఉంటే, మనం స్టేజింగ్‌కి గానీ, లైక్ యూఏటీకి గానీ మూవ్ చేస్తాము. మూవ్ చేసినప్పుడు అక్కడ కూడా పనిచేస్తుంటే అప్పుడే అది ప్రొడక్షన్‌లోకి ఎళ్తది. సో, డైరెక్ట్‌గా ఓకే. కోడ్ రాసేసి ప్రొడక్షన్‌లో రిలీజ్ కాదు. సో, మనకి హ్మ్. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో, ఈ ఎన్విరాన్మెంట్స్ అన్నిటిని డేటాబేస్ సెటప్ ఇవన్నీ చేయడాన్ని మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటాం. ఇదంతా డెవలపర్సే చేసిస్తారు మనకి. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు డెవలపర్స్ కోడ్ తయారు చేసి మనకి ఇచ్చారనుకో హ్మ్. మనము టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఏవైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో అయి హ్మ్. ఓపెన్ చేసుకొని వన్ బై హ్మ్. వన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఇప్పుడు లాగిన్ పేజ్ చెక్ చేయాలంటే ఓపెన్ చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టి లాగిన్ అవుతుందా లేదా చూడడం. ఇదంతా టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఓకే. సో, టెస్ట్ అంతా ఎగ్జిక్యూట్ చేసేసిన తర్వాత మనకి ఏమన్నా తప్పులు కనిపించినాయనుకో అప్లికేషన్‌లో మళ్ళీ డెవలపర్స్‌కి ఇస్తామనమాట. సో, దాన్ని మనం డిఫెక్ట్స్ అంటాం. వాట్ ఎవర్ ద ఓకే. మిస్టేక్స్ దట్ వి ఫైండ్ దాన్ని మనం డిఫెక్ట్స్ అంటాం. సో, హ్మ్. డిఫెక్ట్స్ అన్నీ కనిపెట్టేసిన తర్వాత అంతా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అంతా అప్లికేషన్ పనిచేస్తుంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే ఓకే. ఇదంతా సిద్ధం ప్రొడక్షన్‌కి. మేము హ్మ్. టెస్ట్ చేసేసాం. ఇవి మా ఎవిడెన్సెస్. ఇవి మేము టెస్ట్ చేసిన టెస్ట్ కేసెస్. ఓకే. అలా మనం ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి మనం హ్మ్. సబ్మిట్ చేస్తే అప్పుడు మన టెస్ట్ అనేది క్లోజ్ అయినట్టు. సో, ఓకే. టెస్టింగ్‌కి అంతం ఉండదు. ఎంతైనా చెక్ చేసుకుంటూనే ఉండొచ్చు. బట్ ద ఎండింగ్ పాయింట్ ఎలా చెప్పొచ్చు ఒక టెస్టింగ్‌కి అనంటే హ్మ్. రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతే రిక్వైర్మెంట్స్ అన్నీ. ఆ! హ్మ్. సో, ఇప్పుడు మనకి లాగిన్ పేజ్‌లో వాలిడ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవ్వాలి. ఇన్వాలిడ్ ఇస్తే ఫెయిల్ అవ్వాలి. మంచి మీనింగ్‌ఫుల్ మెసేజ్ రావాలి. బటన్స్ క్లియర్‌గా ఉండాలి. మొబైల్‌లో ఓపెన్ చేసినా రావాలి. డెస్క్‌టాప్‌లో ఓపెన్ చేసినా రావాలి. ఇలా హ్మ్. సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, అందులో ఉన్న హ్మ్. ప్రతి రిక్వైర్మెంట్ గనక బానే పనిచేస్తుందనుకో, దెన్ యూ హ్మ్. కెన్ స్టాప్ టెస్టింగ్ అనమాట. నీకేం ఓకే. తెలిసిన డిఫెక్ట్స్ లేవు. అన్ని రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అయిపోయినాయి. నువ్వు కొన్ని నెగెటివ్ టెస్ట్ కేసెస్ కూడా టెస్ట్ చేసావు అంటే దెన్ యూ కెన్ సే ఇట్ ఈస్ గుడ్ ఫర్ రిలీజ్ అనమాట బేసిక్‌గా. ఓకే. దాన్ని టెస్ట్ క్లోజర్ అంటాం. సో, ఈ మొత్తాన్ని కలిపి మనం సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ లైఫ్. అంటామనమాట. హ్మ్. ఇక్కడి వరకు అర్థమైందా? హ్మ్. గుడ్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక చెప్పాను కదా! ఫస్ట్ డెవలపర్స్ కోడ్ రాస్తారు. తర్వాత ఇద్దరియి కలుపుతారు. ఆ తర్వాత మన హ్మ్. దగ్గరికొస్తదని. సో, హ్మ్. వీటన్నిటిని మనం ఏమంటామంటే లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అంటామనమాట. సో, లెవెల్స్ మనకి ఆఫ్ టెస్టింగ్. బేసిక్‌గా మనకి 4 లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి. హ్మ్.
సో ఆ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్లో ఏంటంటే ఫస్ట్ది యూనిట్ టెస్టింగ్ అంటారు. సో యూనిట్ టెస్టింగ్లో ఏమైంది, డెవలపర్స్ ఎవరైతే కోడ్ రాస్తారో వాళ్ళు రాసిన కోడ్ని వాళ్ళే కనుక వెరిఫై చేసుకుంటే దాన్ని మనము యూనిట్ టెస్టింగ్ అంటాం. సో యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే డెవలపర్సే చేసుకుంటారు. వాళ్ళు రాసుకుంది పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటారు బేసిక్గా. సో అది చేయడానికి వాళ్ళు మళ్ళీ కోడే రాస్తారు, వేరే యూనిట్ టెస్ట్ కేసెస్ అని వాళ్ళు ఏదైనా ఒక టెస్టింగ్ టూల్ లైక్ JUnit ఆర్ TestNG అలా వాడుకొని వాళ్ళు రాసుకుంటారు. సో దానిలో వాళ్ళు ఏం చెక్ చేసుకుంటారంటే, ఇప్పుడు నువ్వు ఫ్లో చార్ట్ గుర్తుందా నీకు? సో ఇప్పుడు నీకు 5+5 = 10 అని నేను చెప్తున్నాను. ఒకవేళ నువ్వు యాడ్ చేసినప్పుడు 10 అవుట్పుట్ వచ్చింది అనుకో, నీకు ఒక అవుట్కమ్ వస్తుంది, ఎస్ యూ డిడ్ ఇట్ రైట్. ఒకవేళ నువ్వు రాంగ్ 9 రాసావు అనుకో, రాంగ్ కదా. సో అప్పుడు నీకు ఇంకో ఎర్రర్ వస్తుంది. సో నీకు 2 వేస్ ఉన్నాయి కదా, ఒకదానికి 2, ఒకటి పాజిటివ్ అండ్ ఇంకోటి నెగిటివ్. సో 2 సైడ్స్ ఇప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటి, మనం తప్పు చేసామనే మీనింగ్ఫుల్ మెసేజ్ మన యూజర్కి చూపించాలి, అంతేగాని పిచ్చి పిచ్చి కోడ్ చూపించొద్దు కదా. సో ప్లీజ్ ట్రై అగైన్, యూ హ్యావ్ డెడ్ సంథింగ్ రాంగ్, అలా ఏదో ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఉండాలి. సో మనము పాజిటివ్ అండ్ నెగిటివ్, లెఫ్ట్ అండ్ రైట్ కవర్ చేస్తూ మనం ఇచ్చే డెసిషన్, ఏదైనా డెసిషన్స్ మేక్ చేస్తాం లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ డెసిషన్స్ మేక్ చేస్తుంది అవి, అండ్ ఈచ్ లైన్ ఆఫ్ ద కోడ్ రాసుకున్నవి, ఇవన్నీ కవర్ అయ్యేలాగా రాసుకుంటారనమాట వాళ్ళు యూనిట్ టెస్ట్ కేసెస్. సో వాళ్ళు కోడ్ చూసి కోడ్ని బట్టి టెస్ట్ కేసెస్ అనేవి రాస్తున్నారు. సో అందుకని దాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ అంటారు. సో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అది వైట్ బాక్స్. అదే మనం వాళ్ళు కోడ్ బట్టి, ఇప్పుడు కోడ్లో ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ రాశారనుకో, ఆ ఇఫ్ ఎల్స్ కోసం ఒక టెస్ట్ కేసు రాస్తారు, అలాగా. సో ఆ టెక్నిక్స్ని ఏమంటారు, వాళ్ళు అలా రాసుకునే వాటిని వైట్ బాక్స్ డిజైన్ టెక్నిక్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు రాసుకున్న కోడ్ చెక్ చేశారు, బాగానే పనిచేస్తుంది, అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇంటిగ్రేషన్కి మూవ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, మోర్ దాన్ వన్ మాడ్యూల్ కంబైన్ చేయడం. సో మోర్ దాన్ ఒకళ్ళ కోడ్ని కలుపుతున్నాం. సో కలుపుతున్నప్పుడు ఆ కలిపినప్పుడు ఫ్లో కూడా పనిచేస్తుందా లేదా అని చెక్ చేయాలి. ఇది ఓన్లీ డెవలపర్సే కాదు, డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఇద్దరు చెక్ చేస్తారు. సో మోర్ దాన్ వన్ మాడ్యూల్ని కంబైన్ చేసి పనిచేస్తుందా లేదా అని చూస్తాం ఇంటిగ్రేషన్లో. అక్కడ కూడా బాగానే పనిచేస్తుంది అన్నప్పుడు సిస్టమ్ టెస్టింగ్లో మొత్తం ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తామండి. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అప్లికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసేది సిస్టమ్ టెస్టింగ్ అనమాట. దీన్ని ప్యూర్లీ టెస్టర్స్ మాత్రమే చేస్తారు. సో యూనిట్ టెస్టింగ్ ఓన్లీ డెవలపర్స్ చేస్తారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ బోత్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ చేస్తారు, సిస్టమ్ టెస్టింగ్ ఓన్లీ టెస్టర్స్ చేస్తారు. సో ఇప్పుడు సిస్టమ్ టెస్టింగ్లో ఏంటి, మనకి కోడ్ చదవడం రాదు బేసిక్గా. మనం జస్ట్ అప్లికేషన్ ఇస్తే దానిలో యూఐలో ఏదైనా ఎంటర్ చేయడం, క్లిక్ చేయడం, ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా, ఎలా పనిచేస్తుంది, క్లియర్ కనిపిస్తుందా, ఇవి మాత్రమే మనం చూడగలుగుతాం. సో వితౌట్ లుకింగ్ ఎట్ ద కోడ్ ఆ అప్లికేషన్ బాగానే పనిచేస్తుందా లేదా చూస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఓకేనా. సో ఈ బ్లాక్ బాక్స్, ఇప్పుడు వైట్ బాక్స్లో బ్రాంచ్ కవరేజ్, డెసిషన్ కవరేజ్, స్టేట్మెంట్ కవరేజ్ ఎలా ఉన్నాయో బ్లాక్ బాక్స్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ చెప్తాను. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ డన్ యాజ్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ డన్ యాజ్ పార్ట్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్. గుడ్. సో ఇప్పుడు మన అంతా అప్లికేషన్ అంతా చెక్ చేసిన తర్వాత అప్పటికి కూడా ఆ ప్రోడక్ట్ ఓనర్స్కి నమ్మకం ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అయితే వాళ్ళంతటా వాళ్ళు లేకపోతే వేరే ఎక్స్పర్ట్, మనం కాకుండా టెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా వేరే ఎక్స్పర్ట్ టెస్టర్స్ని తెచ్చుకోను, లేకపోతే రియల్ టైం పీపుల్ని తెచ్చుకోను, వాళ్ళ కంపెనీలో వాళ్ళని తెచ్చుకొని చెక్ చేయించుకుంటారనమాట. సో దాన్ని మనము ఆల్ఫా టెస్టింగ్ అంటాము. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో క్లయింట్ తనంతట తాను కానీ తను ఎక్స్పర్ట్ టెస్టర్స్ని హైర్ చేసుకొని టెస్ట్ చేపిస్తే దాన్ని మనం ఆల్ఫా టెస్టింగ్ అంటాము. అదే క్లయింట్ దాన్ని లైక్ అందరికీ అఫీషియల్గా రిలీజ్ చేయకుండా ఊరికే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నీకు ప్లే స్టోర్లో అలాగే నీకు చూస్తే యాప్ డౌన్లోడ్ చేసే కింద బీటా వర్షన్ అవైలబుల్ అని కనిపిస్తుంది అనమాట.
సో, బీటా హ్మ్. వర్షన్ అంటే ఏంటి? అఫీషియల్‌గా రిలీజ్ అవ్వలేదు. కానీ అప్డేట్ ఉంది. నీకు నచ్చితే నువ్వు డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఇంకా అది ఓకే. పూర్తిగా ఫైనలైజ్ జేయలేదు అని హ్మ్. మీనింగ్ అనమాట. ఓకే. సో, అలా బీటా వర్షన్స్ రియల్ టైమ్ యూజర్స్ కనుక టెస్ట్ చేసి, దానిలో డిఫెక్ట్స్ ఏమైనా చెప్తే దాన్ని మనం బీటా టెస్టింగ్ అంటాము. ఓకే. సో, మనం టెస్ట్ చేసిన తర్వాత ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్‌లో గనక డిఫెక్ట్స్ వస్తే అప్పుడది మనకి చాలా చెడ్డ పేరు. ఓకే. బికాజ్ మనం కనిపెట్టట్లేదు. వేరే వాళ్ళు కనిపెట్టారు మన బదులు. హ్మ్. హ్మ్. సో, దట్స్ వెరీ రాంగ్ కదా! సో, ఆ! అందుకనే మనం ఎప్పుడు డిఫెక్ట్స్ అనేవి బీటా టెస్టింగ్ వరకు వెళ్ళకుండా చూసుకోవాలి. ఓకే. ఇవి లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. హ్మ్. ఇంకా వినే ఓపికుందా? ఆ! మీకు నాకుంది. మీకు నిద్రొస్తుందేమో. లేదు లేదు లేదు. నేను చెప్పడమే కదా! ఇయన్నీ మనకొచ్చినాయి కాబట్టి వాగుతానే ఉంటాను. సో, ఈ బ్లాక్ బాక్స్ టెక్నిక్స్ చెప్పి ఆపుదాం. సో, బ్లాక్ బాక్స్ ఇప్పుడు వైట్ బాక్స్‌లో అయితే మనకి స్టేట్మెంట్ కవరేజ్, డెసిషన్ కవరేజ్, బ్రాంచ్ కవరేజ్ ఎలా ఉన్నాయో, బ్లాక్ బాక్స్‌లో వేరేవుంటాయి. 5 ఉంటాయి ఓకే. మెయిన్‌గా. అందులో ఫస్ట్‌ది వచ్చేసి ఈక్వాలెన్స్ పార్టిషనింగ్ అనమాట. ఈక్వాలెన్స్ హ్మ్. క్లాస్ పార్టిషనింగ్ కానీ, ఈక్వివాలెన్స్ పార్టిషనింగ్ కానీ అంటారు. ఈక్వివాల్ అంటే ఏమర్థం అవుతుంది? ఈక్వల్ అంటే ఏంటి మీనింగ్? ఈక్వల్‌గా అంటే మేబీ టెస్టింగ్ అన్ యాహ్! ఇంగ్లీష్‌లో నార్మల్ ఈక్వల్ మీనింగ్ ఏంటి? ఈక్వల్ అంటే సమానంగా గదా అక్క! సమానంగా కదా! హ్మ్. సో, సమానంగా డివైడ్ చేసుకొని చెక్ చేస్తా. పార్టిషనింగ్ అంటే డివైడ్ చేయడం. ఈక్వివాలెన్స్ అంటే ఈక్వల్‌గా. సో, ఓకే. సమానంగా డివైడ్ చేస్తున్నారు. దేన్ని డివైడ్ చేస్తున్నారంట? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, ఇందులో ప్రతి టెక్నిక్ ప్రతిసారి వాడతామని కాదు. ఆ సిచ్యుయేషన్‌కి ఏది ఉపయోగపడుతుందో దాన్ని బట్టి వాడతామనమాట బేసిక్‌గా. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక ఏజ్ అనే ఫీల్డ్ ఉందనుకో. హ్మ్. సో, ఏజ్ అనేది జనరల్‌గా ఒక హ్యూమన్‌కి ఎలా ఉంటది? నంబర్స్ ఆ నంబర్స్ ఏ రేంజ్‌లో ఉండొచ్చు? ఒక మనిషి ఎంతకాలం బతకొచ్చు మ్యాక్స్? మాక్స్ ఒక 60, 70 ఆర్ 80 హ్మ్. సమ్‌టైమ్స్ 100 హ్మ్. 100 కాబట్టి అనుకుందాం. 0-100. 0-100 అనుకుందాం. సో, హ్మ్. ఇప్పుడు నీకు ఒక అప్లికేషన్ తయారు చేసాము. అందులో మనం ఏజ్ ఎంటర్ చేయాలంటున్నాము. హ్మ్. దానిలో జస్ట్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చాము. ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో నువ్వు నీ ఏజ్ ఎంటర్ చేయాలి. హ్మ్. ఇప్పుడు నువ్వు ఆ ఫీల్డ్‌ని టెస్ట్ చేస్తున్నావు. ఓకే. ఎలా టెస్ట్ చేస్తావు? ఇప్పుడు 1-100లో పని చేయాలి అని అనుకుంటున్నావు. హ్మ్. అప్పుడు ఎలా చెక్ చేస్తావు ఆ ఫీల్డ్‌ని? టెస్ట్ చేయడమా? టెస్ట్ 1-100. చేయడానికి 1-100లో ఏదైనా డిజిట్ ఇస్తాము. నెగెటివ్, 0, మోర్ థాన్ 100 హ్మ్. సో అలా ఇచ్చి టెస్ట్ జేస్తాం. అంటే హ్మ్. వితిన్ రేంజ్‌లో